హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన ఇంటర్లింక్ నెట్వర్క్లో అయితే సరికొత్తగా ఒక ఈవెంట్ అయితే రావడం జరిగిందండి. ఈ యొక్క ఈవెంట్లో అయితే అందరికీ కూడా పార్టిసిపేట్ చేయడానికి అయితే అవకాశం ఇవ్వడం జరిగిందండి. మంచిగానే ఈ యొక్క ప్లాన్ అయితే డిజైన్ చేయడం జరిగింది. గతంలో మనకి ఐటీలెక్స్ వ్యాలెట్ ఈవెంట్ జరిగినప్పుడు చాలామందికి కూడా దానివల్ల అయితే ఎటువంటి లబ్ధం లేదండి. కానీ అలా కాకుండా ఇది ఎక్కువ మంది కమ్యూనిటీకి చేరువలో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా ఒక ఈవెంట్ తీసుకొచ్చారండి. దీంట్లో కొంతమంది డౌట్లు ఉన్నాయండి. ఆ డౌట్లతో పాటు మనకి ఇప్పటి వరకు లేని ఒక కొత్త ఫీచర్‌ని కూడా యాడ్ చేశారండి. ఈ యొక్క ఈవెంట్‌లో అయితే మన ఇంటర్లింక్ ప్రాజెక్ట్ వాళ్ళైతే. అది మనకి ఖచ్చితంగా 100కి 100% గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అదేమిటో నేను సింపుల్‌గా చెబుతున్నాను, గమనించాలి. ఇంకా అదే విధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్‌కి అయితే ఒక సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా ఒక చిన్న విషయాన్ని అయితే అందరికీ కూడా క్లియర్ చేద్దాం అనుకుంటున్నానండి. సార్, మనకి లిస్టింగ్ విత్‌డ్రాల్స్ ఏమేమి లేకుండా ఎందుకు మనకి ప్రాజెక్ట్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఈవెంట్లు పెడుతున్నారు అని కొంతమంది డౌట్‌గా ఉందండి. ఈ ప్రాజెక్టే కాదండి, చాలా క్రిప్టోమైన ప్రాజెక్టులు కూడా లిస్టింగ్‌కి ముందే చాలా రకాలైన ఈవెంట్లు అయితే పెడతారు. అది కూడా కమ్యూనిటీ గ్రోత్ కోసం మాత్రమేనండి. లిస్టింగ్ అనేది వాయిదా వేయడానికో, లిస్టింగ్ అనేది అసలు చాలామంది అయితే అది వాయిదా వేస్తారు, అది చేయరు అని కొంతమంది అయితే మహానుభావులు అనుకుంటున్నారండి. మీరు 1% కూడా మీరు ఆ థింకింగ్ అనేది కరెక్ట్ అయితే కాదండి. ఇలాంటి ఈవెంట్ ఎందుకు పెడతారంటే కమ్యూనిటీకి కొంచెం ఉత్సాహాన్ని నింపడానికి మాత్రమే. అలా అని రివార్డులు అందరికీ వస్తాయని ఎవరూ చెప్పలేదు, ఎక్కడా చెప్పట్లేదండి. సో మీరు ఇది గమనించాలి. ఎందుకు ఈవెంట్ పెడుతున్నారంటే ఇదేనండి. కమ్యూనిటీ అనేది కొన్ని విజయాలు సాధించిన రోజు దాన్ని పునస్కరించుకోవడానికి, కమ్యూనిటీని ఇంకా పెంచుకోవడానికి మాత్రమే పెడతారండి. లిస్టింగ్ ప్రాసెస్‌ని వాయిదా వేయడానికి అస్సలు కానే కాదు. సో ఎవరైతే ఇక్కడ తప్పుగా అర్థం చేసుకున్నారో పూర్తిగా వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఎప్పటి నుంచైనా ఆలోచించి ఇలాంటి మాటలు తగ్గిస్తే మంచిదండి. ఎందుకంటే ఇక్కడ మీరు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. తెలుసుకొని మాట్లాడాలి ఏదైనా సరే. ఓకే, ఇంక మనం టాపిక్‌కి వచ్చేద్దామండి. ఇక్కడ ఈ యొక్క ఈవెంట్‌లో అయితే మనకి రకరకాల పూల్స్ అయితే ఉన్నాయండి. ఈ పూల్స్‌ని అన్‌లాక్ చేయండి అని చెబుతున్నారు. రివార్డులను కూడా పెంచుకోండి. ఇక్కడే చాలామంది నిజమైన అవకాశాన్ని కోల్పోతారు. సో ఇదండి. ఇప్పటివరకు చాలా ఈవెంట్‌లో అయితే పార్టిసిపేట్ చేయకపోయిండొచ్చు, ఓకే, పర్వాలేదు. కానీ దయచేసి అందరూ కూడా ఈ ఈవెంట్‌లో మాత్రం పార్టిసిపేట్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా టాప్ 51 ఉత్తమ ఏఐ మోడల్స్‌ను తయారు చేసే సంస్థలో ఇంటర్లింక్ సంస్థ ఉందని ఎన్ఐస్టీ వాళ్ళైతే మనకైతే అఫీషియల్‌గానే గ్లోబల్ ర్యాంక్ అయితే ఇచ్చారు. కాబట్టి ఇది అర్థమైన వాళ్ళకైతే చాలా చాలా మంచి విషయం చెప్పుకోవచ్చండి. ఇది ఒక మైల్‌స్టోన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కమ్యూనిటీలో గ్రోత్ అనేది మనకైతే ఫాస్ట్‌గా ఉంటుంది దీని యొక్క ఆధారంగా. పూల్స్ అనేవి ఒకసారి లభించే రివార్డులు కావు. మీరు ఎంత ఎత్తుకు ఎదిగితే అంత ఎక్కువగా అన్లాక్ చేస్తారు అన్నీ ఒకేసారి. సో ఇక్కడండి మనకైతే చాలా రకాల పూల్స్ అయితే ఉన్నాయి. యాప్ ఓపెన్ చేసి మీకైతే నేను లైవ్‌లో చూపిస్తున్న తర్వాత మీరు తెలుసుకోవాల్సిన కీలక నియమం ఇక్కడ ఉందండి. సో అది ఏం చెబుతున్నారంటే, మీరు ఉన్నత స్థాయి పూల్‌ను అన్లాక్ చేస్తే మీరు ఆ పూల్ యొక్క రివార్డులను మాత్రమే పొందలేరు. మీరు దిగువ స్థాయి పూల్స్ నుండి కూడా అన్ని రివార్డులను అంటారు. సో ఇదండి. మనకక్కడ రకరకాల పూల్ బాక్సులు అయితే ఉన్నాయి కదా! మాకు పెద్ద పూల్ బాక్సు అన్‌లాక్ చేయాలని ఉంది. సో అది చేసినప్పుడు చిన్నవే నాకు అన్‌లాక్ అవ్వాలే అని కొంతమంది సందేహించారండి. సో ఆ సందేహాన్ని అయితే మనకు క్లియర్ చేశారు. మీరు ఎంత పెద్ద స్థాయిలోకెళ్ళి మీరైతే ఎంత పెద్ద పూల్ బాక్స్‌ని ఓపెన్ చేస్తారో, అది ఓపెన్ చేసినప్పుడు మీకు ఉచితంగా దాని కిందన ఉన్న బాక్సులు కూడా మీకు ఫ్రీగా ఓపెన్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించబోతున్నారండి. ఈ ఆప్షన్ అయితే మనకి నిన్న లేదండి. ఈరోజు దీనైతే స్టార్ట్ చేశారనమాట. సో చూసుకోవచ్చు. పూల్ బాక్సులు ఎక్కువ ఉన్నాయనుకోండి, మీకు బహుమతులు కూడా ఖచ్చితంగా ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్‌కి మీరు ఆ పూల్ బాక్స్‌లో ఫస్ట్ పూల్ బాక్స్ ఓపెన్ చేశారనుకుందాం. మీరు ఓపెన్ చేశారనుకుందాం. మీకు ఆ ఒక్క పూల్ బాక్స్ మాత్రమే వస్తుంది. ఎందుకంటే నా కింద లేవు కాబట్టి. కానీ మీరు పూల్ బాక్స్ రెండోది కాకుండా నాకు ఎక్కువ కాయిన్స్ అయినాయి, పూల్ బాక్స్ 3 ఓపెన్ చేస్తాను అనుకునే వాళ్ళకైతే 1, 2 కూడా ఉచితంగా ఇస్తారు. సో మీరు 1, 2 కొనట్లేదు అక్కడ. 1, 2 కోసం మీరైతే కాయిన్స్‌ని ఖర్చు పెట్టకపోయినా సరే, మీరు 3 ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా 1, 2 కూడా మీకైతే ఉచితంగా లభిస్తాయి. సో మీకైతే డాలర్స్ గానీ, లేదనుకుంటే మనకి ఐటీఎల్జీలో కాయిన్స్ సంపాదించుకునే క్యూహాంగ్ స్పిన్ కూపన్స్ కానీ, లేదనుకుంటే ఇంటర్లింక్ వీసా కార్డు కూడా లభించే అవకాశం అయితే ఉందండి. సో ఈ విషయాన్ని అయితే అందరూ గమనించాలి. కాబట్టి ఈ పూల్ బాక్సుల మీద అందరూ కూడా మీ యొక్క నమ్మకాన్ని, అదేవిధంగా ఏకరతని అయితే ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఎంత పెద్ద పూల్ బాక్స్ ఓపెన్ చేస్తే దాని కిందవన్నీ కూడా మీకు ఫ్రీగా ఇచ్చేస్తారు. నిన్నైతే ఈ రూల్ లేదండి, అందుకే నేను చెబుతున్నాను. నిన్నైతే ఈ రూల్ లేదు. సో ఈరోజు దీన్ని యాడ్ చేశారనమాట. సో అది మీరు గమనించాలి. మరిన్ని బాక్సులు ఈక్వల్ టు మరిన్ని బహుమతులు.
ప్రతి రిఫరల్, ప్రతి షేరు, ప్రతి చర్య మిమ్మల్ని ఉన్నత స్థాయికి అయితే నెట్టివేస్తాయి. సో, ఇక్కడ మీరు ఆ యొక్క ఈవెంట్‌లో జాయిన్ అయిన తర్వాత ఈవెంట్‌లో మనకి రెఫరల్ కోడ్ ఉండిద్ది కదా! ఆ కోడ్‌తో మీ టీమ్ సభ్యులకి ఇవ్వడం ద్వారానే మీకైతే 100 పాయింట్లు, 50 పాయింట్లని మంచిగానే మనకైతే వీళ్ళు పాయింట్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో, ఆ యొక్క లీడర్ బోర్డ్‌లో మీ పేరు ఉండడానికి కూడా ఇది వన్ ఆఫ్ ద రీజన్‌గా అయితే హెల్ప్ అవుతుంది. కాబట్టి మీకు పూల్ బాక్స్‌లు వస్తాయి. లక్ ఉంటే లీడర్ బోర్డ్‌లో టాప్ 100లో ఉంటారండి. మీకు మంచి మంచి బహుమతులు సిద్ధంగా ఉంటాయండి. ఒక పూల్ దగ్గర ఆగకండి. పైకి ఎక్కండి మరియు అన్ని బహుమతులు కూడా మీతో తీసుకువెళ్ళండి. సో, ఇదండి ఎవరైతే కొంచెం యాక్టివ్‌గా ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికైతే ఇలాంటి ప్రాజెక్టులు వస్తాయండి. ఇలాంటి ఈవెంట్లు మనకైతే అందుకే తీసుకొస్తారు. యాక్టివ్‌గా ఉన్నవాళ్ళకి ఇంకా యాక్టివ్‌నెస్ పెంచిద్ది. యాక్టివ్‌నెస్ లేని వాళ్ళకి కూడా యాక్టివ్‌నెస్ స్టార్ట్ అయిద్దండి. సో, ఇక్కడ 2 కోణాలు ఆలోచించే ఇలాంటి మంచి మంచి ఈవెంట్లు అయితే ఉచితంగానే కదా! మన దగ్గర ఒక్క రూపాయికి తీసుకోవట్లేదు. సో, ఎంత వచ్చినా గానీ మనకు ఉచితమేనండి. కాకపోతే నేను ఎప్పుడు చెబుతున్నాను, మళ్ళీ చెబుతున్నాను, మనందరి ఫోకస్ ఇంటర్‌లింక్ సభ్యులందరికీ చెబుతున్నానండి మళ్ళీ. మనందరి ఫోకస్ కూడా ఐటీఎల్జీ కాయిన్స్ మీద ఉండాలని ఎన్నో సార్లు చెప్పాను. మళ్ళీ అయితే చెబుతున్నాను. ఈ ఈవెంట్లు ఒక పార్టేనే కాదంటలేదు. వీటికి వాల్యూ లేదంటలేదు కానీ ఇదే ముఖ్యమైనది. ఐటీఎల్జీ కాయిన్స్ కంటే కూడా ఎవ్వరు చెప్పొద్దండి. అదే చెబుతున్నాను. ఐటీఎల్జీ కాయిన్స్ మన దగ్గర ఉన్నాయనుకోండి, మన లిస్టింగ్ అప్పుడు ఈ గిఫ్ట్‌ల కంటే కూడా ఎన్నో రెట్ల ఆదాయం అనేది మీకు కాయిన్స్ ద్వారా వస్తది కదా! సో, ఈ ఈవెంట్లు ఏంటంటే మన కమ్యూనిటీ కొంచెం యాక్టివ్‌నెస్ ఇవ్వడానికి మనం కొన్ని మైల్‌స్టోన్స్‌ని చేరుకున్నాము అనే ఒక సంతోషభరితమైన సమయంలో పెట్టే ఈవెంట్ మాత్రమేనండి. ఇదేదో లిస్టింగ్‌కి దానికి లింక్ దయచేసి పెట్టొద్దండి. నేను స్టార్టింగ్‌లోనే చెప్పేసాను ఆ పాయింట్ అయితే. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ విధంగా టాప్ 100 గ్లోబల్ యూజర్స్‌ని కూడా మనకి తీస్తున్నారండి. ఆల్రెడీ మనకైతే ఆ టైమ్ టేబుల్‌లో కనిపిస్తుంది కూడా. కాబట్టి దుబాయ్ టూర్ కూడా మనకైతే అవకాశం ఉంది. 3 డేస్ 2 నైట్స్ అండి. అదేవిధంగా మనకి యాపిల్ మొబైల్‌కి సంబంధించిన కాంబో కూడా ఇస్తున్నారు. అంటే ఇయర్‌బడ్స్ కానీ, మొబైల్స్ కానీ అన్నీ కలగలిపి ఇస్తున్నారు. ఇంకా యూఎస్‌డిటీ రివార్డ్స్ కూడా ఇస్తున్నారండి. చాలా చాలా గ్రాండ్ స్కేల్‌లోనే ఈ యొక్క ఈవెంట్ మనకైతే వీళ్ళిక్కడ రన్ చేయడం జరుగుతుందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి ఈవెంట్ టేబుల్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకైతే నేను కొన్ని ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానండి. సో, వీటి యొక్క వర్త్ వాల్యూ ఎంతంటే రూ. 21,00,000 అండి. చూసుకోవచ్చు. 22,400 అలాలంటేనండి మన భారతీయ కరెన్సీలో రూ. 21,00,000 అయితే ఈ ఈవెంట్ కోసం మన కోసం ఖర్చు పెట్టి ఇచ్చేస్తుంది ప్రజలకైతే. సో, ఎవరైతే యాక్టివ్‌గా పాల్గొంటారో వాళ్ళకే ఉండిద్దండి బహుమతి అనేది. సో, అందరూ కూడా ఆ పాయింట్ అయితే మీరు గమనించాలి. సో, ఇప్పుడు ఒకసారి ఏం చేద్దామంటే ఆ యొక్క ఈవెంట్‌లో మనకున్న వివరాలు తెలుసుకుందాం ఒకసారి. చూడండి, మీ ముందు లైవ్‌లో ఓపెన్ చేసిన ఈవెంట్ అయితే చేసేసిన తర్వాత మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితేనండి పూల్ బాక్స్ అని ఒకవైపు ఉంటుంది, లీడర్ బోర్డ్ అని ఇంకోవైపు ఉంటుందండి. గతంలో అంటే నిన్నే మనకి లీడర్ బోర్డ్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉండేది, పూల్ అనేది రైట్ సైడ్లో ఉండేది. కానీ ఈరోజు నుంచి మనకైతే పూల్ అనేది లెఫ్ట్ సైడ్లో పెట్టి లీడర్ బోర్డ్ని అయితే రైట్ సైడ్కి అయితే టర్న్ చేయడం జరిగిందని గమనించాలి మీరైతే పాయింట్. సో, మీరైతే ముందుగా అండి ఈ పూల్ బాక్స్లోకి రండి. లీడర్ బోర్డ్ తర్వాత మీకు చెబుతాను. ముందు పూల్లోకి రండి. పూల్లోకి వచ్చిన తర్వాత కొంచెం కిందకి మీరు స్క్రోల్ చేసినట్లయితే ఈ విధంగా చూసుకోండి. లాక్ అని ఉంటుంది ఇక్కడ. ప్రతి బాక్స్కి లాక్ అని ఉంటుంది. చూసుకోండి, లాక్ 1, లాక్ 2, లాక్ 3, లాక్ 4, లాక్ 5. ఈ విధంగా మీకు 5 ఖాళీ బాక్సులు అయితే కనిపిస్తున్నాయి. లాక్ బాక్సులు అండి. చూసుకోవచ్చు. అక్కడ డీటెయిల్స్ మీద ప్రెస్ చేస్తే ఈ ఫస్ట్ బాక్స్ కానీ మీరు ఓపెన్ చేసి గిఫ్ట్ ఓపెన్ చేయడం ద్వారా మీకు క్యూహాంగ్ స్పిన్ వీల్ టికెట్స్ అయితే 1 రావచ్చు, లక్కుంటే 2 రావచ్చు, 3, 4, 5 రావచ్చు. ఇంకా లక్కుంటే మీకు ఇంటర్లింక్ వీసా కార్డ్ రావచ్చు. ఇంకా లక్కుంటే మనకైతే హ్యూమన్ క్రెడిట్ స్కోర్ కూడా మనకైతే 0.1, 0.05 ఆ విధంగా మనకైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. కాకపోతే మీ దగ్గర తక్కువలో తక్కువ 200 పాయింట్లు కలిగి ఉండాలి. ఈ బాక్స్ మీరు ఓపెన్ చేయాలంటే 200 పాయింట్స్‌ని కలిగి ఉన్నవారు మాత్రమే ఈ బాక్స్‌ని అయితే ఉపయోగించుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. సో, ఈ విధంగా అయితే డిజైన్ చేశారు. ఇంకా రెండో బాక్స్ వచ్చేసి తక్కువలో తక్కువ మీ దగ్గర 1500 పాయింట్లు ఉండాలి. తక్కువలో తక్కువ అన్ని పాయింట్లు లేకపోతే ఈ బాక్స్‌ను ఓపెన్ చేయడానికి మనకైతే అవకాశం లేదండి. సో, 1500 పాయింట్లు ఉన్న వాళ్ళకైతే ఆ ర్యాండమ్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు మీకు యూఎస్‌డిటీ రివార్డ్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. హ్యూమన్ క్రెడిట్ స్కోర్ వస్తుంది, డాలర్స్ వస్తాయి, లక్కుంటే ఇంటర్లింక్ వీసా కార్డు వస్తుంది. దాంతోపాటు మీకైతే స్పిన్ వీల్ టికెట్స్ వస్తాయి. ఈ విధంగా మనకైతే ఏదైనా రావచ్చండి మన లక్ ఆధారంగా. కాకపోతే ఈ టికెట్స్ అయితే పక్కాగా వస్తాయి అందరికీ. కానీ ఇలాంటి వీసా కార్డు కానీ, హెచ్‌ఏఎస్ స్కోర్ కానీ, యూఎస్‌డిటీ అనేది కొంచెం లక్ మీదే బేస్ ఉండిద్ది నా ఒపీనియన్ అండి. అందుకే కాబట్టి మనం ఇదే ఖచ్చితంగా వచ్చిద్ది అని చెప్పకూడదండి. ఎందుకంటే వాళ్ళు ఎలా డిజైన్ చేశారో అలా మాత్రమే ఈ కాయిన్స్ అన్నీ కూడా, ఈ డాలర్స్ అన్నీ కూడా మనకైతే డిస్ట్రిబ్యూట్ అవుతాయండి. సో, మీరు గమనించాలి. సో, ఈ విధంగా మీకు 5 బాక్సులు అయితే ఉంటాయి. సో, చూసుకోవచ్చు. మీరు కిందకు వచ్చిన తర్వాత మీ రెఫరల్ కోడ్ ఏంటో ఇక్కడ చూపించద్దనమాట. నాది వచ్చేసి 7670897783. కింద మీరు చూసుకున్నట్లయితే
కుడివైపున క్యాలిక్యులేటింగ్ అని కనిపిస్తుంది. అక్కడ ఏంటి సార్ మీ కాయిన్స్ అనేవి కనిపించట్లేదు, క్యాలిక్యులేటింగ్ కనిపిస్తుందంటే ఇక్కడ ఈ యొక్క సర్వర్ అనేది అప్డేట్ చేస్తున్నారండి. ఈ యొక్క ఈవెంట్ తాలూకు సర్వర్ అయితే మనకి నిన్నే వచ్చింది కాబట్టి అప్డేట్ జరుగుతుంది కాబట్టి నా పాయింట్స్ ఎన్నో ఉన్నాయో లైవ్‌లో మీకైతే కనిపించట్లేదు. క్యాలిక్యులేషన్ పడిందండి. నాకు కూడా కనిపించట్లేదు. ఎందుకంటే సర్వర్ అప్డేట్ జరుగుతుంది. 30 రోజులు జరిగిద్దండి ఈవెంట్. మీరు 1% టెన్షన్ పెట్టుకోవద్దు. అన్నీ కూడా మనకి దొరకవుతాయండి. సో, ఆ విధంగా మనకి దీన్నైతే వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో, చూసుకోవచ్చండి ఇక్కడైతే క్యాలిక్యులేటింగ్ అయితే మీకు పడిందక్కడ. సో, నాకు కూడా ఎన్ని పాయింట్స్ వచ్చినాయో నాకు తెలియట్లేదు. ఎందుకంటే అక్కడ చూపియట్లేదు కాబట్టి. సో, బాగానే వచ్చాయి. వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఇంకోసారి అయితే దాన్ని చూపించాలని కోరుకుంటున్నాను. అప్పుడైతే ఆ బాక్స్‌లు ఎలా ఓపెన్ చేయాలి? ఓపెన్ చేస్తే అసలు ఏం వస్తున్నాయి అని మీకొక అంచనా మాత్రం ఖచ్చితంగా వస్తుందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా యాజ్ యూజువల్‌గా లీడర్ బోర్డ్ అంటే మీకు తెలిసిందేనండి. ఎవరైతే బాగా రిఫరల్స్ చేసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి అయితే టాప్ 100 నేమ్స్ అయితే ఇస్తారని మీకు తెలిసిన విషయమే. నేను కొత్తగా చెప్పక్కర్లేదు. సో, ఈ విధంగా మనకైతే వీళ్ళు మొత్తం కూడా డిజైన్ అయితే చేయడం జరిగిందండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క ఈవెంట్ తాలూకా బేసిక్ ఇన్ఫో మీకైతే వచ్చిందనుకుంటున్నాను. ఆ మంచి న్యూస్ కూడా మీకు చెప్పేశాను. నిన్న లేని రూల్ అయితే వాళ్ళు పెట్టారు కదా! సో, ఉపయోగించుకున్న వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోండి. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఇంటర్లింక్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.